ఓ పడా ఒక మంచి గడుగు అంత వాసన వస్తుంది ఆదివారం అత్త చాలు మీద మీద గడుగుడు ఆగమాగం ఊరుకుడు నీ లెక్కన ఆలు మోపారు అందరు ఆగమాగం అయ్య భయం లేదు అవ్వ భయం లేదు. నువ్వు నన్నేమన్నా అంటారు నా సోపతియాల నాన్నకు నా కోసం కోసుకుంటారు వాళ్ళు. అబ్బా నీకోసం కోసుకుంటారా ఇప్పుడే మొగను ఆయన నువ్వు కనకాపద్దు అందుకుంటే మళ్ళీ ఈ పంత వాళ్ళు కాలే. అబ్బా నువ్వు నన్ను కొడతావా? నేను పాతరేందో తెలుసా నీకు? నేను ఒక్క ఫోన్ కొడితే ఇప్పుడు నాకు నలుగురు దిగుతారు, నీకు ఎవరు దిగుతారు? అబ్బా ఇప్పుడే గిట్లా అంటుండు పెద్దవరినాక నాకు అన్నం పెడతాడో మరి సున్నం పెడతాడో. నీకు అన్నం మా పెడతా కానీ నాకు ఇలా చికెన్ తినబుద్ధి అవుతుంది. చికెన్ గిట్లా తేలేవనుకో బోల్ బోకెలన్నీ బయట ఎత్తా. ఏందిరా నువ్వు బోలు బోకలు బయట ఎత్తావా గింతంతా లేవు కానీ? నాకు వేవ్ తెలియదు, నాకు చికెన్ కావాలి. నువ్వేమన్నా వేసుకో. నువ్వు తేలేవనుకో చికెన్ సెంటర్ హరిశన్న దగ్గరకు పోయి నీ పేరు చెప్పి చికెన్ తెచ్చుకుంటా నేనే. ఏంది నా పేరు చెప్పి తెచ్చుకుంటావా? నన్ను వాళ్ళ ఊళ్ళో నమ్మేది నన్ను వాళ్ళ ఊళ్ళో నమ్మేది. ఆహా అట్లనా? ఊళ్ళో నిన్ను వాళ్ళు నమ్మరా? అగో గడ పిల్ల తల్లి కూడా ఉందిగా, దాన్ని నల్తా. పిల్లలు నీకు తల్లి నాకు. ఏమంటావు గోపాల్? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నువ్వు నాకు గోపాలని పేరు పెట్టి పిలుచుకోను. నువ్వు అయితే నాకు దొరకని సంగతి చెప్తాను. కొంపను ఉంచావరా నువ్వు? నిన్ను కొంప నుంచా చికెన్ తెచ్చిరాక? నేను బల్లెనే రన్నింగ్ కోట్లో ఫస్ట్ వచ్చిన. నువ్వెంత నాకు ఉడక కొడకా నువ్వు నాకు దొరకవు. నీకు సంగతి చెప్తా నేను. ఏ రకంగా నేను విజయాల్లోనే చేస్తాను నీ సంగతి. కొడకా నువ్వు నాకు దొరుకుతలేవు కదా, పొద్దుకి ఎట్లా ఇంటికి వస్తావు కదా, నీ సంగతి చెప్తా నేను. ఉషాన్ బోల్ట్కే దొరకలే. ఆయన 12 సెకండ్లలో కొడితే నేను 11 సెకండ్లలోనే రికార్డ్ బద్దలు కొట్టినా. తన ఆల్కంత గుంజి పాడైతుంది. చికెన్ దొరుకుతుందా దొరకా? తన ఆల్కంత గుంజి పాడైతుంది. చికెన్ దొరుకుతుందా దొరకా? గిడ మనోళ్ళు ఉన్నట్టుగా. అరే దీపావళికి 4 రోజులు సెలవులు వచ్చాయి, మంచిగా జోరు ఎంజాయ్ చేసినాం. మళ్ళీ 2 రోజులు పడుకోగానే కదా మళ్ళీ ఊకే సెలవులు వేస్తున్నాయి. అరే బడి ఉంటే మంచిగా ఉండరా, బోరు కొడుతుంది బాగా. బడి ఉన్నప్పుడు అంతా పోయినట్టు. ఎప్పుడు వెళ్ళారా మీరు? ఇయ్యలేమని వేసుకుందాం పారా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. చెది అట్లా కాదు. మరి దావత థమ్స్అప్ ఏమైనా తెచ్చుకుని దావదామని నేను అంటున్నా. ఇలా ఆదివారం కదా. అరే అట్లయితే థమ్స్అప్ తెచ్చుకుందాం రా. నా దగ్గర 40 రూపాయలు ఉన్నాయి. మంచిగా 40 రూపాయలు వేసుకొని 2 లీటర్ థమ్స్అప్ తెచ్చుకుందాం. నీ దగ్గర ఉన్నాయా 40 రూపాయలు? అరే మా ఇంట్లో 1 రూపాయి మా వాళ్ళు పొట్టి చంపుతారా నన్ను. నీ దగ్గర ఉన్నాయారా మరి? నా దగ్గర మా డాడీ నేను ఇచ్చింది కానీ ఆ వేడ పెట్టినో ఆదికి లేదు. మతి మార్పులో ఉంది నేను ముందే. అరే మరి ఎట్లారా? అరే ఇప్పుడు రోజు జరగడుతుండరా అని వచ్చావా మరి మెల్ల? అరే మనమే మెల్ల అని సెట్ చేద్దాం. అల్లి పైసలు ఎత్తుకురమ్మన్నాం రా. సరే అని మెల్ల గట్టిగా సెట్ చేద్దాం. అబ్బిడ ముగ్గురు ఉన్నారు, మెల్ల ఇలా సెట్ చేస్తాం. అన్న నమస్తేనే. నమస్తేరా. ఎట్రా జోరు మొగ మీద పోతున్నావు? గింత మంచి అన్నం నిడిచిపెట్టుకొని ఎటు పోతానే? మీరు అంటే నాకు పానమే, మిమ్మల్ని నిడిచిపెట్టి నేను ఎటు పోతానే? అరే నువ్వు పానం అని మా పానం తీసేదాకా తెలియదురా. సరే కానీ మేము మంచిగా 40 రూపాయలు వేసుకొని థమ్స్అప్ వేసుకున్నాం కూడా ఉంటావా? నువ్వు పొత్తు కొడతావా? చీకు థమ్స్అప్ ఏందన్న? ఇవే తగ్గించుకుంటే మంచిది. చికెన్ తెచ్చుకుందాం. అరే థమ్స్అప్కే దిక్కులేదంటే నువ్వు చికెన్ అన్న పడితేరా. చికెన్ ఎట్లా చేస్తావు చెప్పు మరి నువ్వే. మీరైతే కిందికి దిగురే, నేను ఒక ప్లాన్ చెప్తా. దిగురురా. అరే ఐడియా మంచిగా ఉంది కానీ మరి అన్న కరుగుతాడారా? నేను మాట్లాడితే ఐసే కరుగుతుంది, అన్నగారు కదా. నిజమేరా, నువ్వు అన్న మాటలకు మేమే కరిగినాం, అన్నగారు గడిగా. ఆవురే, నేను గణేష్ నాకు ఫోన్ చేస్తా మరి. వీడికి ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తుండు? హలో చెప్పరా అన్న, ఎక్కడున్నావే? ఇంటికాడున్నా. జల్లి అర్జెంట్ బడికడికి రా. ఎందుకురా? నేను అక్క అడిగింది. ఏ అక్కరా? గా అక్క, నువ్వైతే తిరిగి రా, నేను చెప్తా. సరే సరే ఆనే ఉండు అని వస్తున్నా. సరేనా? జల్దిరా. అరే చికెన్ కావాలంటే
కావాలంటే నేను చెప్పినట్టే ఏర్రి, లేకపోతే మక్కులు సాపు చేస్తా. అన్నత్తుండుగా. ఇది చెప్పింది వస్తా నిజం, మరి ఎవరైతే కనబడతలే రావడం. ఎవరు బుల్డాజారు ఆ, ఈయనే ఉన్నారా? ఆ. ఏదిరా అక్క అక్కండి నీ గురించి అడిగి ఇప్పుడే గిట్ల పోయిందే. ఇప్పుడు అత్తిని అప్పుడు వద్దారా? ఇగో నువ్వు గిడికి వస్తున్నావు, గ సందులకి గట్టే పోయింది. వస్తానా టైం అంతా వేస్ట్ చేస్తావు. అరే నిజంగా నచ్చిందా? వచ్చింది. అరే నిజంగా చెప్పా. నిజంగా వచ్చింది. ఇప్పుడే పోయింది అన్న. నువ్వు స్టైల్ ఉంటావట. మొత్తం స్మార్ట్ ఉండబట్టే. అన్న నీకు నా అక్కకు మంచిగా వెళ్తుంది. ఏడు జోడు మంచిగా ఉన్నారు మీరిద్దరు. అరే ఇంకా అక్కేంద్రా, ఇవాళ మనకు వదిన అవుతుంది రా. వదినే అని అన్న నువ్వు ఒక చిన్న దావత్ ఇచ్చావు అనుకో, నీకు పెద్ద గుడ్ న్యూస్ చెప్తానే. అరే నాకు పనికొచ్చే ముచ్చటైంది అనుకో, మంచి చికెన్ తెస్తా, మీ అందరికి మంచి మనిషికి ఒక థమ్స్అప్ తెస్తారా? అన్న వాళ్ళనే పోతూ పోతూ మాకు నెంబర్ ఇచ్చిపోయింది. నువ్వు దావత్ ఇస్తా అంటే నీకు ఫోన్ నెంబర్ ఇస్తానే మంచిగా. నెంబర్ ఇచ్చినారా? సరే కానీ అరే మీకు ఖర్చు పెట్టడం పెద్ద అది కాదరా. ఎన్నో లక్షలు వేసి పెంచిన, ఎంతోమంది తాగిపించిన, మీకు తాగిపించడు తినిపించడు పెద్ద అదారా. సరే కానీ ఒకసారి నెంబర్ ఇవ్వలేవరా, మాట్లాడదా? అబ్బా మేము మంచిగా నెంబర్ ఇస్తే గుట్టల పని చెట్ల పని తిరుగుతావు. మరి మాకు దావత్ ఇవ్వాలి. అన్న నువ్వు కూడా దావత్ ఇయ్యలేవనుకో, వదిన నీ గురించి మొత్తం బ్యాడ్గా చెప్తాం. తర్వాత నీ ఇష్టం. ఒక్కటికి 4 ఎక్కిచ్చి చెప్తాం. మేము చెప్పింది ఏంటది అది, నేను చెప్పింది తినది. ఏమంటారా? ఏ అంతే అంతే అంతే. అబ్బో ఈ పోరగాళ్ళు అన్నంత పని చేస్తట్టున్నారు. అవి ఎన్నో ఖర్చు పెడతాను, 1000 రూపాయలు పోతుంది. ఇవ్వరా జల్దీ పట్టుకోరా. సరేనా? నేను లుంగి చేంజ్ చేసుకొని ప్యాంట్ వేసుకొని వస్తా, నైట్ ప్యాంట్. ఓకే. అన్నీ మర్చిపోయారు మరి, సరిపోతా ఇంకేమన్నా కానా? ఏ సరిపోతే కానీ నెంబర్ అయితే ఉన్నాయిగా. ఏ గది మర్చిపోతామా? సరే పోయేటప్పుడు వదినగలతో ఇట్లా చెప్పుర్రి, బాగానే ఇచ్చిండి ఇవన్నీ అని. సరేనా? సరే. 500 ఎక్కువైనా మంచిది. సరేనా? మీ వదినకి ఇట్లా రీఛార్జ్ లేకపోతే ఇట్లా చెప్పి నేను వేస్తా. ఏ చెప్తామే. సరే పోరి, పోయేటప్పుడు అయితే కలువు అడిగినని చెప్పి. చెప్తాం, అన్నీ చెప్తాం. జల్దీ జల్దీ రా. సరేనే. అరే నువ్వు కోని లేపు. అరే నువ్వు గంజులు లేపు. అరే నువ్వు దుకాణం సామాన్లు కొనుక్కరాపు. అందరు కలిసి స్పాట్ కాడికి రారి. సరేరా. పెట్టురా. అరే మేము ఇద్దరం బండలకు పోతాం, మీరు కట్టెలు ఇంకా రా పోరి. అరే అన్నను భలేగా అన్నావు కదా. మా అవ్వయ్యనే అమ్మిన అన్న ఎంతరా? ఏమో మీ అవ్వయ్య నేను ఎట్ట భరిస్తారో ఏమో. అట్లా ఉంటుంది మరి మన ఇంట్లో. ఓర్ బడవెళ్ళారా, బండలు దేరి చెల్లి, లేట్ అవుతుంది ఇప్పటికే. ఏంటి బాబన్న ఇంకోసారి ఓర్ బడవెళ్ళారా, బండలు దేరి చెల్లి, లేట్ అవుతుంది ఇప్పటికే. ఊరటి చూసినావు గింతంత రేడు కానీ బడి వెళ్ళారా అంటుండు. ఏం చేద్దాం, దావత్ ఇస్తుండగా పడదంతి గంతే అని. ఇక రేపు దొరకదా మనకు? సగం సగం పనులు చేస్తారు. ఇంకో బండ తేపరి, తేపేరు అనుకో ఒక్క ముక్క కూడా కానరు. అరే వాడు అన్నంత పని చేస్తారు రా, మరి ఎట్లా? అరే నేను తెస్తారా, నువ్వు ఊరా. మధ్య అరే అన్ని డ్రాయింగ్ అత్లేడు అత్త అని చెప్పిండు. అరే అప్పుడు ఫోన్ చేసి వెళ్తున్నా అన్నారా? అన్న అత్త ఏమి రాకపోతుంది, మనకైతే చికెన్ వచ్చింది. అరే అంతే కానీ ఏం కాదు, రాని రాకపోని. అరే అన్నను మాత్రం బాగా లేపాలరా, మళ్ళీ ఇంకో దావత్కి సెట్ చేసుకోవాలరా. చేసుకోవాలి మళ్ళీ ముందు 31st వస్తుంది. మనోడు లేడా, మనకెందుకురా బాధ. అంతే ఏమంటావురా? గంతే ఇయ్యల లేపినట్టు మళ్ళీ అప్పుడు ఆ రోజు లేపిండు అనుకో సెట్టు. కానీ ఇలా మస్తు లేపినావు అన్ననైతే, నెంబర్ లేపినావు. అరే నువ్వు అన్నీ అదురుకోరా, గంజా పొట్టి కూడా పెట్టుకో. అరే అన్నకి ఇట్లా తినే టైంకి ఇట్లా అత్తడు కావచ్చురా. ఏమోరా, అవన్నీ పనులు మనతో అవుతున్నాయి. చే ఇక ఎప్పుడన్నా రాని.
ఆయన పెడదాం అత్తే రాని లేదంటే లేదు మనమైతే చికెన్ నచ్చింది చికెన్ వచ్చింది. ఇప్పుడే గిరినికో అయితే నూకపల్లిని అయితే పట్టుకొచ్చినాం కొద్దిగా పోసుకుందాం. ఇప్పుడే మా తోటలోకి వెళ్ళి తెచ్చిన మిరపకాయలు అయితే వేసుకుంటున్నా. మా ఇంటికాడికి వెళ్ళి వచ్చిన ఫ్రెష్ ఉల్లిగడ్డలు అయితే వేసుకుంటున్నా. దుకాణంలో నుంచి వెళ్ళి వచ్చిన ఫ్రెష్ ఆకులు అయితే వేసుకుంటున్నా. మా లవర్ ఇచ్చిన లవంగాలను మా అత్త ఇచ్చిన ఆలకులు అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. మా లవర్ ఇచ్చిన లవంగాలను మా అత్త ఇచ్చిన ఆలకులు అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. మా పక్క పంట వాళ్ళు ఇచ్చిన పసుపు అయితే వేసుకుంటున్నా. ఊళ్ళో అడుకొచ్చుకుని ఉప్పు అయితే వేసుకుంటున్నా. దోస్తులు ఇప్పుడైతే మన అవులేగాడి ఇచ్చిన అల్లం అయితే వేసుకుంటున్నాం మనం. హరిచంద్ర దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్న చికెన్ అయితే వేసుకుంటున్నాను దోస్తులు. మానల్లో తెచ్చుకున్న మసాలాను అయితే వేసుకుందాం. నాకు తెలుసులేరా నీకు అన్నంత కూర విన్నే అని. ఇక నీకు సొర్రుడు పోదా? సొమ్ము ఉంది సోక ఉంది. అవ్వేడవంగా బిడ్డ వేసినట్టు ఎప్పుడు నావి నేర్తావు. అబ్బా కూర మాత్రం మంచిగా వాసన వస్తుంది. ఈ గాడిదలు ఎటైనా పోయినా సగం కూరనైనా దాచుకునేటోని వీళ్ళు ఎప్పుడు ఈయనే ఉంటారు. రుచి కండల వద్ద మంట మండే కారపొడి వేసుకుందాం దోస్తులు. ఇంత టైం అయితే మీ అవ్వ కూర ఇంకా ఇంకా మాట మాడుతుంది ఏమో అప్పుడు వచ్చినవాయే. ఈ కట్టెల బండ్లు జగబెట్టే వరకు ఇంతసేపు అయింది. అగో ఇద్దరే ఉన్నారు ఇంకిద్దరే. ఓడేమో అటు ఫోన్ మాట్లాడుతుండే ఓడేమో ఇటు పోయిండు. ఏం చెప్పచ్చు వాళ్ళకు మేమే ఇవన్నీ చూసుకుంటున్నాం. సరే కానీ 1000 రూపాయలు ఇస్తే ఎన్ని కిలోలు చికెన్ తెచ్చిరా మీరు? కిలో తెచ్చినామే. ఇంకో కిలో తెస్తే అయిపోగారా? మా కిలో సరిపోతుంది అన్నారు వాళ్ళు, మేము కిలోనే పట్టుకొచ్చినాం. ఇక అవ మీరు ఏం మనసులో ఉన్నారో నాకు అర్థమైతలేదు. ఎన్ని లీటర్ చెప్పారు థమ్సప్? థమ్సప్ 2 లీటర్లు చెప్పినామే. ఇంకో 2 లీటర్ చెప్పి ఏం కాదు నేను ఫోన్ పే కొడతా. నువ్వు ముందు చెప్పదా చీకటి కాబట్టి. అదేరా మీరు అంటే నాకు ఏం చెప్పాలా నేను నాకు అర్థమైతలేదు. కానీ ఇప్పుడు అయిందా కూర మొత్తం? అయినట్టే ఇక. సరే ఇది తిందాం. ఇది ఆలపోతే ఇట్లా మన అటు వెజ్ మంచూరియన్ బిజ్ మంచూరియన్ వేసుకొని తిందాం. కానీ ఫస్ట్ అయితే కానీ సరే అవుతుంది ఇక అయినట్టే. అవురా ఇట్లా కూర్చుంటే వాడు వస్తారా కూర? అన్న నీకు ఎందుకే బాగా నేను ఉండంగా నేను ఏ తాగు తినరా అంటే ఒక్కొక్కడు అర్ధ కిలో తింటాడు. ఎక్కడ కూర్తాడు చదువులే మనలేదు బడికా అడ్డలేసిన మాట్లాడు. ఇగో మనకైతే ఫస్ట్ అయ్యి కొడక కిలో కూరకు సాయం కానీ సూప్ పెడతారా? అవరా మాక అండింది వాళ్ళరా? మనమే కానీ ఇంత సూప్ పెడతారా? ఈ పోరాలే పెట్టు అన్నారు. ఫస్ట్ అని వస్తాలి. ఆడే పెట్టు అన్నాడు. ఏ జోకులు అన్నారా? నేనేమన్నా కానీ జోకులు అన్నా. పోయి అని పోయి మక్కడికి లేవట్నా? మక్కడికి లేవట్లే ఇక దుకాణంలోకి లేవట. ఇంత రాత్రి అయిద్దారా పట్ట పెట్టి ఇలా థమ్సప్ అయితే పోయిరా. అరే ఎన్ని బట్టలు తెచ్చిరా? ఒకటే తెచ్చిరా? ఒకటే తెచ్చినావు ఇక. అదో 1000 రూపాయలు ఎత్తిని కూరకి ఎత్తిరి అవి తెత్తిరి ఇంకేడ పోయినారా పైసలన్నీ? ఇక ఓన్లీ ఎత్తుకపోయారు. పోయి ఫస్ట్ అయితే దానికి పోయి పట్టుకోరా. వీటిలో మా విషయాలు వాడు ఎంతైనా మావాడే కాదు. పొంగుతుంది ఆడ పొంగినట్టు అది. తినరు చిన్నట్టు కాదు బాగా మాట్లాడిపోయాలి. మరి గది మర్చిపోతామా?
నువ్వు మా పానమే. తినరా ఇంకా ఇది కాకపోతే ఏదైనా ఇంకా కిలో తెప్పిస్తా నీకు. థమ్సప్ సరిపోతారా ఇంకా ఇంకా ఏ సరిపోతాయి. చాలే తిను. రేపు మటన్ వస్తారట. మటన్ నువ్వు ఎట్లా బలికి తప్పిస్తావు కదా, మటన్ అంటే కోసుకుంటావు. తిను ముక్కలు అయితే తిను ఇక. అరే అన్న మననే ఇంత మంచిగా చూసుకుంటాడు, తినిపిత్తుడు తాగిపిత్తుడు. ఈ అన్నకు వదినకు పెళ్ళి అయినాక వదిన ఎంత మంచిగా చూసుకుంటాడో ఇక. అవునరా వదిన అదృష్టంలో పడ్డది పో. ఇప్పుడే ఇట్లా చూసుకుంటున్నట్టు ఇక తర్వాత ఎట్టుంటో ఆలోచించి ఇక మొత్తం. అన్ననేమో అనుకున్నా కానీ గ్రేటేరా బాగా. అరే నాకు కడుపు మొత్తం టైట్ అయిందిరా. నేను కొంచెంసేపు ఫోన్ మాట్లాడు. అరే ఇంకేంది వదిన నెంబర్ ఇక నేను మాట్లాడుకోవద్దారా కొంచెం మీరు తిన్నంతసేపు. అన్న నెంబరా అని రేపు ఇత్తది. అయినా ఇప్పుడు నైట్ ఇయ్యద్దటని, నైట్ మంచిది కాదట. అరే ఎవరు వారి ఇంటికి పోయిన ఏమైనా చేసే ఉందారా? ఈయనది ఇంటిని కొంచెం ఫోన్ మాట్లాడుకోవద్దా? నెంబర్ ఇరా, నీ దండం పెడతా. నైట్ అయితే ఏమవుతుందిరా మాట్లాడుకుందానికి? ఇప్పుడే మంచిగా వారి అలా అయ్యేమంటారు. అగో నెంబర్ వెనక వరకు వెనక ముందు ఎత్తున్నాయి ఎవరు? దావత్ అంటే దావత్ ఇత్తుని, చికెన్ అంటే చికెన్ ఇత్తుని. ఇంకేం కావాలా నీకు? నెంబర్ ఇరా, నేను మాట్లాడుకుంటా కొంచెంసేపు. అరే కానీ తక్కువ చేసినా? నీకన్నా తక్కువ చేసినా? లేదే. నీకన్నా తక్కువ చేసినా? నాకేం నీకన్నా తక్కువ చేసినారా? లేదే. మరి నెంబర్ ఏమంటే ఎందుకు ఇస్తలేవరా నువ్వు? అరే ఇక పప్పు ఇంకో 500 ఇవ్వాలి మరి. ఏ అద్దుతి ఇప్పుడు ఎందుకు? నెంబర్ ఇరా కొంచెం మాట్లాడకుండా. అన్న నెంబరా అని నెంబర్ లేదు ఏం లేదే. మేము చికెన్ కోసం చేసిన ప్లాన్ ఇదంతా. అరే ఇది ఏమంటారా? అంతేగా అంతేగా. ఓ కొడుకా పాపం ఫీల్ అన్నట్టున్నారు. అమ్మా అరే 1000 రూపాయలు పోతే పోనీ అని నా ఫీలింగ్స్తో ఆడుకున్నారు కదరా. ఓ కొడుక ఇంకోసారి మిమ్మల్ని నమ్మద్దురా. మా ఇల్లు ఇచ్చి పందిరేసుడు అయితే నేను నమ్ముకుంటే మరి నేనేస్తా లవిడి. అరే ఎవరిని నమ్మినా నమ్ముతారా? మీ నలుగురిని మాత్రం నమ్మ. ఇల్లు ఇచ్చి పందిరేస్తట్టున్నారు మీరు, జన్మలు కూడా నమ్మ. ఇంకోసారి గిట్ట ఆడగట్ట గిట్లా కనబడరా అనుకో పిల్లగా కమ్మ తెచ్చి కవిరిస్తా. అరే అమ్మా తోడు ఏమన్నా కమ్మినవారా? కమ్ముట్లా నేను మించినడే లేడపో. అన్న మన వలలో ఇక్కడ అనుకున్నాను భలే ఇక్కిపిచ్చిండ్రా ఈడు. ఈయన సొంటోడు ఉండాలి ఒకడు. మరి ఏమనుకున్నావు బుల్డోజర్ దాకా? మనతో పెట్టుకోవద్దు, మరి మనతో పెట్టుకుంటే అట్లుంటుంది. ఒరే అప్పుడు ఇవన్నీ సామాన్లు ఇంకా 500 మిగిలినాయిరా. అది మళ్ళీ ఆదివారం మళ్ళీ దావత్ చేసుకుందాం రా. ఎవరి దగ్గర ఉన్నాయిరా మరి? నా దగ్గరనే ఉన్నాయి, దాచిపెట్టినా. అవ్వ మరి ఇంకేంది చేసుకుందాం. అరే తినుడు అయిపోయింది కదా? అరే అయిపోయిందిరా. పార్కి మరి చీకటి బాగా అయింది. అవురా బాగా అయింది. పోదాం పార్రి. పార్రా. అరే ఇవన్నీ తీసేయరా మళ్ళా.